హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. వానపాము ఒక ఏకలింగ జీవి, ద్విలింగ జీవి, ఉభయలింగ జీవి ఏది కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి ఉభయలింగ జీవి లేదా ద్విలింగ జీవి అని కూడా అనొచ్చు. రెండు ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒకే జీవిలో ఉంటే దాన్ని ద్విలింగ జీవి లేదా ఉభయలింగ జీవి అని అంటారు. వీటిలో వచ్చేసి వానపాము ఒక ఉభయలింగ జీవి అయినప్పటికీ కూడా అంటే దానిలో దాదే ప్రత్యుత్పత్తి, అంటే మనకి ఏముంటుంది, ద్విలింగ జీవి అయితే దాని ఎగ్ అనేది దాని స్పెమ్లోనే కలుస్తుంది కదా, కానీ ఇందులో అలాగ జరగదన్నమాట. పరపరాగంగానే అంటే వేరే వేరే వానపాముతో కలుస్తుంది. అదే వానపాము అదే వానపాములో ఉన్న స్పెమ్స్ అదే వానపాములో ఉన్న ఎగ్ని కలవు. ఎందుకంటే ఎగ్స్ ఒక టైంలో మెచ్యూరిటీ పొందితే స్పెమ్స్ వేరే టైంలో మెచ్యూరిటీ పొందుతాయి. ఓకేనా? అది ఉభయలింగం అయినప్పటికీ కూడా స్వయం ఫలదీకరణం అనేది జరగదన్నమాట. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి మనం దీనికి ద్విలింగ ఉభయలింగ అని కూడా ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆప్షన్స్లో మనకి ద్విలింగ ఇచ్చారు, ఉభయలింగ ఇచ్చినారు.